ఉగ్రవాది నూర్ మహమ్మద్పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ను అరెస్ట్ చేశారు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనపై ధర్మవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నూర్ మహమ్మద్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఐబీ అధికారులు గుర్తించారు. ఉగ్రవాదికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. నూర్ మహమ్మద్కు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నూర్ మహమ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల్లోనూ నూర్ మహమ్మద్ యాక్టివ్ మెంబర్గా ఉన్నారని, ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించారు. ఈ మేరకు నూర్ మహమ్మద్పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మరోవైపు ధర్మవరం రూరల్ మండలానికి చెందిన యువకుడు రియాజ్ తన వాట్సాప్లో పాకిస్తాన్కు మద్దతుగా ఆ దేశ జెండాతో పాక్ ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను స్టేటస్గా పెట్టుకున్నాడు. నూర్ మహమ్మద్ను విచారిస్తున్న సమయంలో మరో యువకుడి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అతన్ను విచారించి వదిలిపెట్టారు.